దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. 9 గంటలకు పైగా ఒంగోలు పోలీసులు ఆర్జీవీని విచారించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పోస్టులు పెట్టారని ఆర్జీవీ పైన కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా పోస్టులు పెట్టానని ఆర్జీవీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. విచారణ అనంతరం ఆర్జీవీ హైదరాబాద్కు బయలుదేరారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఆర్జీవీ విచారణ ఎలా కొనసాగింది? పోలీసులు అందించిన వివరాలు ఏంటి? దాదాపు 9 గంటల ఉంది. మధ్యాహ్నం 12 గంటల అయితే ఇప్పటి వరకు దాదాపు 9 గంటల వరకు అయితే ఒంగోలు రోడ్లు ఎవరైతే ఉన్నారో విచారించారు. దాదాపు 3 ఆర్జీవీ వస్తున్నారని ముందుగా ఏదైతే సుమారు 50 ప్రశ్నలతో ప్రత్యామ్నాయ పత్రాన్ని అయితే రెడీ చేసిన పరిస్థితి. వాటిలో దాదాపు 44 ప్రశ్నలు అయితే ఆర్జీవీ దగ్గర నుంచి సమాధానం రాబట్టి అయితే మిగతా కొన్ని క్వశ్చన్లు మాత్రం ఆర్జీవీ నాకు తెలియదు, గుర్తు లేదు అనే సమాధానాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆర్జీవీ ముందుగా ఇటు హైదరాబాద్ నుంచి తన లాయర్తో పాటు ఇక్కడ ఒంగోలులో ఉన్న మరో న్యాయవాద సమస్యల్లోనే 9 గంటల పాటు విచారణ పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే పోలీసులు కొంత ప్రాథమికంగా కొంత సమాచారం అయితే ఆర్జీవీ నుంచి రాబట్టి ఆర్జీవీ అయితే కొంత మొట్టమొదటిసారి ఆర్జీవీలో ఎప్పుడే ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా విచారణ ఎదుర్కోవాలంటే కొంత భయపడ్డారని కూడా చెప్పి మనకు పోలీసులు సమాచారం. మరోవైపు అయితే ఈ ఫైబర్ నెట్ కేసుల్లో ఆయన ప్రశ్నలు మాత్రం ఫైబర్ నెట్ ద్వారా 2 కోట్లు ఎందుకు వచ్చినాయి, మీకు ఎందుకు ఇచ్చారు, అలాగే వ్యూహం సినిమా ఎవరికి మన వ్యూహం సినిమా జరిగిన ఇష్టపడింది అనే వారిని మాత్రం అనుకుంటా నాకు తెలియదు ఇచ్చేదని సమాధానం ఇచ్చినప్పుడు మిగతా అంటే ఈ మీరే పోస్ట్ చేశారంటే తనే పోస్ట్ చేసినట్టు తన ఖాతా ఏదైతే ఉన్న ట్విట్టర్ ఖాతా ద్వారా తనే పోస్ట్ వ్యూహం ప్రమోషన్స్ లో భాగంగా పోస్ట్ చేస్తాను. దీని వెనక ఎటువంటి వైసీపీ నేతలు కానీ ఇట్లా ఎవరు కానీ అర్థం లేదని చెప్పి అట్లాగే వైసీపీ నాయకులతో అంటే ఆర్జీవీ ఆల్రెడీ ఒంగోలు వస్తున్న సమయంలో ఏదైతే మధ్యపాడు మండలం గ్రోత్ ఆల్రెడీ వైసీపీ చెందిన ముఖ్య నాయకులు భాస్కర్ రెడ్డి కానీ అట్లాగే వైసీపీ జిల్లా నాయకులు దర్శి ఎమ్మెల్యే పూజపడుతుంది ఏదో ముఖ్య నేతలు అయితే కొంతమంది ఈ ఆర్జీవీ అయితే కలిసి కలిగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ ఉన్నారో కొంత 10 నిమిషాల పాటు ప్రైవేట్ గా ఆర్జీవీ కొంత మార్గాన్ని సంస్థ ఆర్జీవీ కొంత సపోర్ట్ ఇచ్చారు. అంటే మేము ఉన్నాము, మేము చూసుకుంటాం కదండి. అయితే ఒక పోలీసులు ప్రశ్నించి ఇలాంటి సంఘటన జరిగినట్టుగా సమాచారం అయితే అక్కడి నుంచి ఆంధ్ర ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ చేశారు. వచ్చిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి విచారణ అయితే ప్రారంభమైంది. 9 గంటల పాటు 5 నిమిషాల్లో 50 ప్రశ్నలకు 44 ప్రశ్నలకు అయితే సమాధానం ఆర్జీవీ చేస్తున్నారు. వాటిలో కొంత ట్విట్టర్ ద్వారా అయితే తనే పోస్ట్ చేశారని మార్కింగ్ కూడా తనే జరిగింది. వైసీపీ అర్థం ఏం లేదని అట్లాగే ఈ ఫైబర్ నెట్ అగ్రెషన్ గురించి మాత్రం ఆర్జీవీ చెప్పడం ప్రయత్నం ఇటువంటి సమాధానం. అది పోలీసులు అయితే మరోసారి మీరు రావాల్సిన విచారణకి మరి కొద్ది రోజుల్లో ఉండి మేము మీకు నోటీస్ ఇస్తాం, తప్పనిసరిగా మీరు విచారణకు రావాలని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సురేష్.